శ్రీరామమాల దీక్షను హిందూ భక్తులంతా ఆచరించాలని బీహార్ రామజానకి మఠం అధిపతి పూజ్య శ్రీ అతిథి మహారాజ్ పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం పట్టణంలోని పూల్బాగులో ఉన్న బాలక్ రామ మందిరంలో ఆలయ ధర్మకర్త కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అతిథి మహారాజ్ మాట్లాడుతూ ఈ నెల 19 ఉగాది రోజున దేశవ్యాప్తంగా శ్రీరామ మాలాధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. హిందూ సనాతన ధర్మం పరిడవిల్లేలా చేపడుతున్న ఈ దీక్షకు సమర్థ రామదాసు మఠం నుంచి శ్రీరాముని మాలలు ప్రతి ఒక్కరికి అందించబడతాయని, ఏప్రిల్ 9న మాల దీక్ష విరమణ జరుగుతుందని తెలిపారు. శ్రీరామమాల దీక్ష విరమణకు అయోధ్యకు, భద్రాచలంకు వెళ్లేవారు ముందుగా తెలియజేసినట్లయితే తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, విజయనగరం జిల్లాకు సంబంధించి రామతీర్థంలో మాల దీక్ష విరమణ చేయవచ్చని తెలిపారు. హిందూ ధర్మ రక్షణ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శ్రీరామ మాలాధారణ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాకు సంబంధించి కుసుమంచి సుబ్బారావు 93461159, తణుకు జోగారావు 8977767789, పువ్వాడ శ్రీహరి 8019955595 నంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ, విజయానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణం నుంచి మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇవాళ శ్రీరాముని మాలధారణ దేశవ్యాప్తంగా శ్రీరాములు వారి యొక్క ఎలా అయితే ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపారో అటువంటి జీవితాన్ని సమాజం అంతా గడపాలని, పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి తగ్గి మన సాంప్రదాయాల సంస్కృతిని మరింత వెల్లవిరిసే విధంగా ప్రచారానికి మొదలుపెట్టినటువంటిదే ఈ శ్రీరాముని మాలధారణ. ఇది మనం హైదరాబాద్ మనకున్నటువంటి బంగారేశ్వరమ్మ గారు అయితేమి, ఆత్మారాం మహారాజ్ స్వామిజీ అయితేమి, అలానే రంగనాథ స్వామిజీలు అయితేమి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం అందరం కలిసి దాని యొక్క విధి విధానాలన్నీ 3 సంవత్సరాల క్రితం నుండి కార్యాచరణ చేస్తూ సమర్థ రామదాసు పరంపర అయినటువంటి మఠం నుంచి మాలలన్నింటినీ మనం పంపిణీ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో మన ఆధ్వర్యంలో జరుగుతూ ఈ విజయనగరం జిల్లాకి శ్రీమాన్ మన యొక్క వేణుగోపాల్ గారు, అలానే మనకు కుసుమంచి సుబ్బారావు గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయనగరంలో కూడా మన వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి స్వామీజీల మఠపీఠ ఆశ్రమాధిపతుల అందరి ఆధ్వర్యంలో మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకుని దీనిదైనటువంటి శైలిలో దీని యొక్క విధి విధానాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి రాముని యొక్క ప్రసాదంగా ఆ శ్రీరాముని మాలధారణ ధరించడం, అలానే దగ్గరలో ఉన్నటువంటి కోవిలలో మీ అందరూ కూడా విరమణ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించడం, అలానే అయోధ్యకి వెళ్ళగలిగిన వాళ్ళు ముందుగా తెలియజేయడం, అలానే భద్రాచలం వెళ్ళగలిగిన వాళ్ళకి ముందుగా తెలియజేస్తే అక్కడ ఈవో గారు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక మీకు దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో మేము విరమణ చేస్తా ఉంటే శ్రీరామనవమి రోజు ఆలయాలన్నీ ఖాళీగా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి వాటిల్లో మీ అందరూ భజనలతో కీర్తనలతో జరిగిన తర్వాత మీ అందరూ కూడా విరమణకి శ్రీరామనవమి తర్వాత 1వ తారీఖు వరకు పౌర్ణమి వరకు విరమణ చేసుకునేటటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. చేస్తున్నారు. ముందరగా శ్రీరామచంద్ర పరబ్రహ్మకి నమస్కరిస్తూ ఈరోజు దేశంలో హిందుత్వం అనేటువంటిది బాగా ప్రచారంలో ఉన్నది. ఇదివరకు మీద ఆధ్యాత్మికంగా భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వారు కానీ, ఆదరించేటువంటి వారు కానీ, ఆచరించేటువంటి వారు కానీ చాలామంది పెరుగుతున్నారు. అది అవసరం కూడా. ఎందుకంటే ఇవాళ రేపట్లో శక్తి తగ్గడం వల్ల మన దేశం కర్మభూమి, వేదభూమి. కానీ దైవీ శక్తి అనేటువంటిది లోపించడం వలన మన దేశం చుట్టుపక్కల ఉపద్రవాలు అనేటువంటివి భావకాలుష్యం చేతన, క్షుద్రభావముల చేతన, క్రోధభావముల చేతన యుద్ధ వాతావరణాలు ఏర్పడటం, ఉపద్రవాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతున్న తరుణంలో ఇవాళ ఆధ్యాత్మికంగా బాగా ప్రచారం చేయడం, అందరినీ ఆ మార్గంలోకి తీసుకెళ్ళడం అనేటువంటిది ఎంతో అవసరం. శ్రీరామ మాలాధారణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున చాలామంది, ఎంతోమంది సాధువులు, పీఠాధిపతులు, అఖాడాధిపతులు వీరందరూ కూడా బీహార్ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి భుజస్కంధాల మీద మోస్తున్నారు. దానికి ప్రధానంగా వేణుగోపాల్ గారు దీన్ని నడిపిస్తున్నారు. అయితే మన దేశంలో పూర్వం నుంచి కూడా మాలధారణలో అనేటువంటి సంప్రదాయం వస్తోంది. మొట్టమొదటిగా దక్షిణాదిని తీసుకుంటే అయ్యప్ప స్వామి వారి మాలాధారణ, అలాగే దక్షిణాదిన సుబ్రహ్మణ్య స్వామి మాలాధారణ చాలా ప్రాచుర్యంగా ఉంది చాలా కాలంగా. అది మొత్తం దేశమంతా వ్యాపించి అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతోంది.
ఆ తర్వాత భవానీ మాల్లు, శివమాల్లు ఈ రకంగా వచ్చాయి.